పుష్ప సినిమాను మొదట్లో తెలుగు రీజనల్ లెవెల్లోనే చేయాలని అనుకున్నాడు సుకుమార్. కానీ రాజమౌళి సలహాతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. అయినా కూడా మిగతా భాషల కోసం పుష్ప పార్ట్ 1 ప్రింట్స్ పంపిస్తున్నప్పుడు సుకుమార్ నమ్మలేకపోయాడు. అరే, నేపాలీకి ప్రింటేంట్రా అని అనుకున్నానని స్వయంగా సుక్కునే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత పుష్ప సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్కు మైండ్ బ్లాంక్ అయింది. తెలుగులో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన పుష్పరాజ్ నార్తులో మాత్రం బాక్సాఫీస్ దగ్గర కుమ్మేశాడు. దీంతో పార్ట్ 2ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ముందుగా అనుకున్న కథను పూర్తిగా మార్చేసి 1000 కోట్ల టార్గెట్గా సినిమా చేస్తున్నాడు. పైగా ఈ సినిమాతో బెస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. మరి అలాంటప్పుడు పుష్ప 2 ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. లేటెస్ట్గా రిలీజైన టీజర్ చూస్తే బన్నీ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. పట్టుచీర కట్టుకుని ముఖానికి రంగులతో, భారీ ఆభరణాలతో, కాలి గజ్జెలతో, మెడలో దండలతో అమ్మవారి వేషంలో అల్లు అర్జున్ గెటప్ అద్భుతంగా ఉంది. అయితే ఈ జాతర సీక్వెన్స్కు సంబంధించిన షూటింగ్ అంత ఈజీగా అవ్వలేదట. ఈ సీక్వెన్స్ పర్ఫెక్టుగా రావటానికి అల్లు అర్జున్ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట. అమ్మవారి హావభావాలతో చేసే ప్రతి మూమెంట్ పర్ఫెక్టుగా రావాలని ఇన్నేసి టేకులు తీసుకున్నాడట బన్నీ. ఇక ఇది విన్న తర్వాత ఇంత డెడికేషన్ ఉంది కాబట్టే ఐకాన్ స్టార్కి నేషనల్ అవార్డు వచ్చిందని అంటున్నారు అల్లు అభిమానులు.